ఈ సెమినార్ అన్నది ఇక్కడ బెంగళూరు, హైదరాబాద్ అలాంటి ప్రాంతాల్లో మరి సెమినార్ లాంటివి ఉండి మరి యువతను మేల్కొనడానికి ఈ సెమినార్ ఇక్కడ ప్రత్యేకంగా మన మంచిర్యాల జిల్లాలో ప్రవేశపెట్టినందుకు ముందుగా రాజకుమారి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఆమె ఒక మహిళగా పట్టుదలతో మరి ప్రతి మహిళలను యువతను మేల్కోవడానికి ఈ సెమినార్ మరి మంచిర్యాలలో మరి పెట్టడం జరిగింది. మరి ఈ సంస్థలో గత 70,000 మంది వరకు ఉపాధి పొంది మరి ఈ సంస్థకు అవార్డు కూడా రావడమే కాకుండా మరి మన మంచిర్యాల జిల్లాలో కూడా మరి 3 నెలల కోచింగ్ ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో ఒక్క మహిళ కూడా బ్యాంకులలో కానీ రైల్వే డిపార్ట్మెంట్లో కానీ ఒక్కరు కూడా ఉండడం లేదు. ఏమైనా ఆంధ్ర సైడ్ నుండే మరి ప్రతి ఒక్కరు జాబ్స్ రావడం జరుగుతుంది. కాబట్టి మరి ప్రత్యేకంగా మన తెలంగాణ రాష్ట్రంలో ఈ కోచింగ్లో అందరూ పాల్గొని పట్టుదల ఉండి మరి ఉపాధి ఒక జాబ్ కొట్టాలన్న గోల్తో పట్టుదలతో మన చెల్లెలందరూ మరి తప్పకుండా నెరవేరుస్తారని నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ రోజుల్లో పీజీ ఎడ్యుకేషన్ల కొరకు ఎక్కడెక్కడో వెళుతూ మరి నిరుద్యోగంగా ఎంతోమంది ఉంటున్నారు. కాబట్టి ఈ సెమినార్ మన మంచిగా ఉన్నది. కాబట్టి గతంలో కూడా మన పెద్దల ఎమ్మెల్యే గారు కూడా కోచింగ్ ఇక్కడ ఇవ్వడంతో దాదాపు ఇక్కడ దండపల్లి నుండి మన శ్రీరామపురం వరకు ఒక 25 మంది సెలెక్ట్ కావడం, వాళ్ళు ఈరోజు జాబ్ చేయడం జరుగుతుంది. మీరందరూ జాబ్ చేస్తున్నారు అని అంటే మరి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో కానీ మా మున్సిపల్ చైర్మన్ నుండి కానీ వార్డ్ కౌన్సిలర్ నుండి కానీ మా వాడ ఒక అమ్మాయి కానీ ఒక అబ్బాయి కానీ జాబ్ చేస్తుందంటే మేము ఎంతో గర్వంగా ఫీల్ అవుతాం. కాబట్టి మరి ప్రతి ఒక్కరు కూడా ఈ సెమినార్లో పాల్గొని మరి ప్రతి ఒక్కరు నిరుద్యోగాన్ని ప్రాణంలోని మరి తన చేతుల మీదుగా తన కాళ్ళ మీదుగా బ్రతికేయడంగా ప్రతి ఒక్కరు ఈ సెమినార్ను విజయవంతం